నిమిషం అన్న యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇస్తున్నారు కదా సాయం చేసింది పెట్టద్దండి. అది ఎండ తగులుతుంటే మీరు పక్కకు రండి. అందుకేనమ్మా పక్క రండి. అంటే నీళ్ళ నుంచోమని చెబుతున్నారు. చూడండి సార్ దగ్గరుండి మనకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కదాన్ని మోసుకెళ్తా ముందు తీసుకు బియ్యం తీసుకో పక్కన డ్యామేజ్ మళ్ళీ వచ్చి తీసుకెళ్ళా లుంగి మీద మీడియా లుంగి మీద అలా కనపడుతుంది నీకు. అదే అంతకుమించి ఏం లేదు. ఇంత పెద్ద మనసుతో చక్కగా అంత సపోర్ట్ చేస్తున్నారు మనకి. అది ఒక్క నిమిషం ఉండు తల్లి. అవసరమైతే మంది రైట్ పదండి. థ్యాంక్ యూ. పక్కన పెట్టాల్సి వస్తారు. బియ్యం ఇచ్చే ఫస్ట్ మెయిన్ రోడ్ మీద పంపేయాలి కదా. లైన్లో రావాలి. సైడ్ ఉంటే తీసుకోండి. పక్క లైన్లో ఉండాలి. రాలేరా? ఎక్కడ తీసుకెళ్ళింది? మా చూడండి, వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. బీఆర్పీఎస్ రోడ్లో మొత్తం ఇట్లాగే ఉంది. ఇక్కడికి వచ్చి లోడ్ చేసుకొని ఇక ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇట్లా పట్టుకో, అంతే గట్టిగా పట్టుకో ఎక్కువ. ఒక్క 5 నిమిషాలు వస్తే చాలు. పైన ఈ చివరికి 5 వచ్చిందనుకో ఆపి కవర్లో పెట్టేస్తా. చూడండి, ఇంటింటికి వరద బాధితులకి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఇట్లాగా బీఆర్పీఎస్ రోడ్లో మొత్తం బళ్ళు పెట్టేసి ఉన్నాయి. ఇక్కడే లోడ్ చేసుకొని మన ఇంటింటికి తీసుకొస్తున్నారు. కాళ్ళు లోపల పెట్టు. చూపించాలి. అట్లాగా బియ్యం బస్తాలు లోడ్ చేసుకొని ఇంటింటికి వేస్తున్నారు. వాటర్ బాటిల్ అవి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడి నుంచి వర్షం వస్తుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
లారీలు మొత్తం ఇవన్నీ సరికే, నిత్యావసర సరుకులే. బిఆర్పిఎస్ రోడ్డు మొత్తం ఉన్నాయి. ఇక్కడ లోడింగ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ లోడింగ్ చేసుకొని ఇంటి వద్దకే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు 25 కేజీల బియ్యము, బంగాళదుంపలు, ఉల్లిపాయ అట్లా ఇస్తున్నారు. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చూడండి. వీళ్ళు కూడా మనోళ్ళు కూడా చాలా వరకు రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మరి వాళ్ళు నాకు తెలిసి నిన్న కూడా చూశాను, నిన్నటి నుంచి వ్యాన్లు ఇక్కడే ఉండి లోడ్ చేసుకొని ఇంటింటికి వెళ్తున్నాయి. మరి వాళ్ళు వాష్రూమ్లకు వెళ్ళాలన్నా అట్లాగే మరి వారి స్నానాలు చేయడానికి కూడా అవకాశం లేదు. మరి ఫుడ్ అయితే మట్టికి కొంచెం అద్దుతుంది అనుకుంటున్నాము. ఇక్కడ మధ్యాహ్నం పెట్టారు వీళ్ళందరికీ. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకంటే బండ్లు లోడింగ్లోకి పెట్టుకోవాలి కదా, లోడింగ్ పాయింట్లోకి. వీళ్ళు డీలర్లు వీళ్ళు వ్యాన్ వాళ్ళు వచ్చేపాటికి నైట్ 3 అవుతుంది. వీళ్ళు లోడ్ చేసుకొని చేసే 3 అవుతుందిగా, లోడ్ అయ్యేపాటికి 3 అవుతుంది. 5 నిమిషాలు అయిపోయిందమ్మా. మధ్యలో చూడండి, వరద బాధితుల కోసం సహాయార్థం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా 25 కేజీలు బియ్యము, పచారీ సరుకులు, నూనె అని, బంగాళదుంపలు అయ్యి ఇగో అన్లోడ్ చేసుకుంటున్నారు. ఇగో ఇట్లాగే మొత్తం బిఆర్పిఎస్ రోడ్డు మొత్తం ఇట్లాగే ఉన్నాయి. ఇదిగోండి, ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు. చూడండి, బిఆర్పిఎస్ ఇట్లా కొట్టు, అవి కొట్టు, దాన్ని అవి మొత్తం కనపడాలి. బిఆర్పిఎస్ రోడ్లో మొత్తం ఎక్కడెక్కడ ఏ వ్యాన్లు అయితే ఉన్నాయో మొత్తం వ్యాన్లన్నీ తెప్పించారు. మొత్తం వ్యాన్లన్నీ తెప్పించేసి అదే